తెలంగాణ జనసమితి అభ్యర్థి అయినటువంటి వారు ఈరోజు కాలనీలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, గత స్థానిక పాలకులు చేసినటువంటి అభివృద్ధి పనుల మీద ఒక్కసారి పబ్లిక్తో మాట్లాడదాము. వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉన్నది పరిస్థితి ఏంటి, వాళ్ళు అధికార పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏందో వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. చెప్పండి అమ్మా, ఇక్కడ మీకు ఎలాంటి పరిస్థితి ఉంది? అది గతంలో ఏదో ఒకటి అక్కడ ట్యాంక్ వేసి అక్కడనే మలుపుకుంటారు. ఎప్పుడు చక్కగా నీళ్ళు ఇడవారు. మాకు నల్లలు గిట్ట అన్ని ఇడిపోయినాయి. అయిపోయింది. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ చేశారు. ఇక్కడ వాళ్ళు దేవేందర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అధికార పార్టీ అధికారంలో వాళ్ళే ఉన్నారు, ఇక్కడ కూడా వాళ్ళే కార్పొరేటర్గా ఉన్నారు. వాళ్ళు మీకు ఎందుకు ఇక్కడ పరిస్థితుల మీద అధ్యయనం చేయలేదు? మీ దగ్గరికి ఎందుకు రాలేదు? వాళ్ళు ఒక ఆయన చచ్చిపోయింది, ఇప్పుడు ఆయన చచ్చిపోయింది. ఆయన గారు లేదు, ఆడికి ఆఫీస్ కాడికి పోయినాం, సాయం చేయమని. మధ్యాహ్నం వస్తున్నాడు, రాలేదు, రూపాయి సాయం చేయలేదు. మధ్యాహ్నం రాలే, ఏం రాలే. ఇక అసలు కలవ కూడా కలవలేదు. ఇక ఈ మోరీ తీసిపోతే మోరీలు కొందరికి ఎత్తుకోవాలి కదా, తీసుకోవాలి కదా. ఇప్పుడు అసలే కరోనాది ఉన్నాయి. ఎట్లుంది ఇప్పుడు రోగాలు? ఒక అది మొన్నటిదాకా మంచినీళ్ళు రాలే మాకు. మొన్న అంటే ఇక కొట్లాడంగా నల్లడి మీద పెద్ద వచ్చి నీళ్ళు ఒకటి సాయం చేసి పోయిండారు. మంచినీళ్ళు ఒకటి. మల్లాపూర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య డ్రైనేజీ, వాటర్ ప్లస్ రోడ్లు. ఈ మూడు సమస్యల మీద ఒక్కసారి కూడా మీరు కార్పొరేటర్ కలవలేదా? కలిస్తే మా ఇంటికి రావద్దంట. ఆయన అసలు రానే రాడు కదా, గదికే రాలేడు. మరి అలాంటి కార్పొరేటర్ ఈ రోజు మళ్ళీ ఎన్నికల్లో మీ ముందుకు వచ్చాడు. మరి మీరు ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నారు? ఏమైనా బుద్ధి అంటే వేయొద్దు అనుకుంటారు ఎవరైనా. మీకు ఎవరైతే వర్క్ చేస్తారు, ఎవరైతే మంచి కార్పొరేటర్ గా మీకు సేవలు అందిస్తారు అనేసి మీ ఆలోచన. ఎవరికి నమ్మకం ఉంటుంది. ఆయన ఎత్తడానికి ఉన్న వేసినాము, ఆయన ఎత్తలేడు. ఇప్పుడు ఎవరు చేస్తారని మేము అనుకుంటున్నాము. మనమంటూ ఒక ఆలోచనతో ఉంటాం కదా, ఎవరైతే మనకు చేస్తారు, ఎవరైతే అందుబాటులో ఉన్నారు అనేది మీ ఆలోచన ఉంటుంది కదా. ఈసారి మీరు గెలిపిస్తాము, చేయండి, మంచి పని చేయండి. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కూడా మేము గుర్తించుకుంటాం, మళ్ళీ ఒకసారి కూడా మిమ్మల్ని గుర్తు చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అధికార పార్టీ చేసిన మోసాలని వాళ్ళు ఎండగడుతున్నారు. అట్లాగే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి జనశక్తి పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉత్తమ్ మహేందర్ రెడ్డి గారిని మల్లారెడ్డి గారితో మాట్లాడదాము. ఫస్ట్ అన్నగారు, ఇక్కడ పబ్లిక్ వాయిస్ ఏందనేది మీకు కూడా క్లారిటీ ఉంది ఈ ప్రచారంలో. సో మీరు ఎట్లా రిసీవ్ చేస్తారు? నేను గతంలో నుంచి ఇప్పుడు కాదు 2016 నుంచి కూడా నేను కాలనీ తిరుగుతూ ఉన్నా. ఎన్ని కాలనీ, బ్రహ్మపురి కాలనీ ఒకటే కాదు, అక్కడ మీనానగరే కానీ అక్కడ ఎన్ని కాలనీ ఎక్కడ తీసుకున్నా ఇదే సమస్య. డ్రైనేజ్ ప్రాబ్లం మేజర్గా ఉంది ఇక్కడ. నిన్న కూడా అదే చెప్తా ఉన్నా. రోడ్స్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. నేను నిన్న కూడా అదే చెప్పాను. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. కొన్ని ఏరియాలు ఇంకా వాటర్ మొత్తానికే రాని కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పొజిషన్లో గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఓట్లు వేయించుకొని గెలిచి గద్దె మీద కూర్చుందో, గెలిచిన రోజు తప్ప మళ్ళీ ఈ రోజు ఓట్ల కోసం వస్తుంది తప్ప ఇంతవరకు మాత్రము ఈ కాలనీలో వచ్చి మరి గతంలో మేము హామీలు ఇచ్చాం, మరి హామీలు మేము పూర్తి చేస్తామని చెప్పి ఒక్కరోజు కూడా ఏ కాలనీకి తిరిగిన దాఖలు లేదు. మరి ఈసారి మాకు మల్లాపూర్ డివిజన్ 5వ డివిజన్ నుంచి మాకు అవకాశం ఇస్తే ఏవైతే సమస్యలను మరి ప్రభుత్వాన్ని నిలదీసి వంగించి మరి వాళ్ళతో మేము పని చేయించుకొని ఈరోజు కాలనీలో ఉన్న సమస్యల మీద తప్పకుండా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కాలనీలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తప్పకుండా ఈ మీడియా ముఖంగా నేను తీరుస్తానని నేను కోరుతున్నాను. మొన్న వచ్చినటువంటి వరదలు ఏ విధంగా విలేతాండం ఆడిందో అందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఆ వరదల్లో మీకు అధికార పార్టీ ఏమైనా సాయం చేసింది? ఏం చేయలేదు. 3 రోజులు తిరిగినామని, 3 రోజులు పోయినా మీకు గడ్డ మీద ఇండ్లున్నా మీకు ఇవ్వమని అన్నారు. గడ్డ మీద ఇక్కడ వాటర్ అంతా వచ్చింది కదా, వాటర్ వచ్చి చాలా ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ కూడా తిరిగింది, చాలా వచ్చింది. ఆ రోజు ఎవరు కూడా ఇక్కడికి వచ్చే పరామర్శించిన ఇదండి ఇక్కడ బ్రహ్మపూర్ కాలనీ సమస్యలు. ఈ సమస్యల మీద మన మల్లారెడ్డి గారు చాలా ఇక్కడ లోకల్గా ఉండి వాళ్ళ యొక్క బాధ సదకాల్లో పాలు పంచుకుంటారు. నన్ను ఒకసారి అవకాశం మీకు, నేను గెలిచి మీ బాధలు తీరుస్తానంటూ జనాల వద్దకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఈ జనసమితి పార్టీ అభ్యర్థి అయినటువంటి మల్లారెడ్డి గారిని ఆప్యాయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇది గెలుపు తథ్యం దిశగా పయనిస్తున్నటువంటి మల్లారెడ్డి గారు. ఓటు స్టూడియో.